లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 40వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ పోరెల్, లోకేష్ రాహుల్, అక్షర్ పటేల్ ఈ ముగ్గురు వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్నో విధించిన 160 పరుగులు టార్గెట్ ను ఛేదించింది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ ను ప్రారంభించగా ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. అడెన్ మార్కరమ్ అలాగే మిచెల్ మార్ష్ తొలి వికెట్ కి 87 పరుగులు జోడించారు. అంటే వీరి బ్యాటింగ్ తీరు చూస్తే 200 స్కోర్ మార్కును అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ భాగస్వామ్య దుష్మంత చెమేర విడగొట్టాడు. అడెన్ మార్కరమ్ ను అవుట్ చేయడంతో అక్కడి నుంచి ఒక్కసారిగా స్కోర్ బోర్డు నెమ్మదించింది. మిచెల్ మార్ష్ కూడా 45 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ అదిరిపోయే బాల్ వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ ను మిచెల్ స్టార్క్ కాటన్ బౌల్డ్ చేయటం లక్నో భారీ స్కోర్ అందుకోలేకపోయింది. అలాగే ముఖేష్ కుమార్ వరుస విరామాల్లో లక్నో జట్టు కీలక వికెట్లను పడగొట్టాడు. 2 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ ను అలాగే ఆయుష్ బదోనిని ఇక రిషబ్ పంత్ వికెట్లను తీసి లక్నో జట్టును చావుదెబ్బ కొట్టాడు. మొత్తంగా 6 వికెట్లు కోల్పోయి లక్నో జట్టు 159 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆరంభంలో 36 పరుగులకే 1 వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో అభిషేక్ పోరెల్, లోకేష్ రాహుల్ తో కలిసి 69 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే అభిషేక్ పోరెల్ హాఫ్ సెంచరీ చేశాక అవుట్ అయ్యాడు. 36 బంతులు 51 పరుగులు చేసి పెవిలియన్ చేరగా లోకేష్ రాహుల్, అక్షర్ పటేల్ తో కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్ ని ఫినిష్ చేశారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 161 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ 42 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా అక్షర్ పటేల్ 20 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సర్లతో 34 పరుగుల విజృంభణ కారణంగా 13 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ అయింది. ఇక ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ కు మరింత దగ్గరైంది. 8 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక ఈ ఓటమితో లక్నో సూపర్ జైంట్ 5వ స్థానంలో ఉంది.